హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు పెంపుపై కీలక నిర్ణయం విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే భారతదేశంలోని ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ నిబంధనలో అత్యంత కీలకమైన అంశం వారి పదవీ విరమణ వయస్సు. ప్రస్తుతం 2026వ సంవత్సరంలో ఈ విషయంపై దేశవ్యాప్తంగా మళ్ళీ పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అసలు ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు పెంచాల్సిన అవసరం ఉందా? లేదా? అనే అంశం ఇప్పుడు విధాన నిర్ణేతలు, ఉద్యోగ సంఘాలు మరియు న్యాయస్థానాల మధ్య ఒక హాట్ టాపిక్‌గా మారింది. దీనికి ప్రధాన కారణం మారుతున్న కాలంతో పాటు మనుషుల సగటు ఆయుర్దాయం పెరగడం. గతంలో పోలిస్తే ఇప్పుడు వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో 60 ఏళ్ల వయసులో కూడా ఉద్యోగులు శారీరకంగా, మానసికంగా ఎంతో ఉత్సాహంగా పనిచేయగలుగుతున్నారు. మరోవైపు ప్రభుత్వాలపై పెరుగుతున్న పెన్షన్ భారం కూడా ఈ చర్చకు ఆజ్యం పోస్తోంది. ఉద్యోగి ఎంత కాలం సర్వీస్‌లో ఉంటే అంత ఆలస్యంగా ప్రభుత్వం పెన్షన్ చెల్లింపును ప్రారంభించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఖజానాకు ఒక రకమైన ఊరటనిస్తుంది. ప్రస్తుతం మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రిటైర్మెంట్ వయసు 58 నుండి 60 సంవత్సరాల మధ్య ఉంది. అయితే సమీప భవిష్యత్తులో దీనిని సవరించే అవకాశం ఉందని అనేక రాష్ట్రాల నుండి వస్తున్న సంకేతాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక కేసులో రాష్ట్ర హైకోర్టు ఇటీవల ఒక అత్యంత కీలకమైన తీర్పును వెలువరించింది. రిటైర్మెంట్ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాలా వద్దా అనేది పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని, ఇందులో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని కోర్టు స్పష్టం చేసింది. అంటే ప్రభుత్వం తన ఆర్థిక స్థితిగతులు మరియు పరిపాలన అవసరాలను బట్టి ఈ యొక్క నిర్ణయాన్ని తీసుకోవచ్చని, దీనిని ఒక హక్కుగా అయితే కోర్టులో అడగలేమని దీని అర్థం. మరోవైపు పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో కూడా ఈ అంశంపై భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ల కోసం వెచ్చించేటటువంటి భారీ వ్యయాన్ని నియంత్రించే ఉద్దేశంతో ఉద్యోగుల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 61 ఏళ్ల నుంచి 64 సంవత్సరాలకు పెంచే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సాధారణంగా ఒక ఉద్యోగి రిటైర్ అయిన వెంటనే ప్రభుత్వం భారీ మొత్తంలో గ్రాట్యుటీ, కమ్యుటేషన్ వంటి ప్రయోజనాలు చెల్లించాల్సి ఉంటుంది. వయసు పెంచడం ద్వారా ఈ చెల్లింపులను మరో 3, 4 వాయిదాల వేయవచ్చు. మరి ఇది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ఆర్థిక ఒక మార్గంగా అయితే ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనిపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరియు ప్రభుత్వం అన్ని కోణాల్లో అధ్యయనం చేస్తోంది. జాతీయ స్థాయిలో చూస్తే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సును కూడా సవరించాలి అనే ప్రతిపాదనలు మేధావుల నుండి వస్తున్నాయి. ప్రస్తుతం కేంద్రంలో ప్రామాణిక రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లుగా ఉంది. అయితే పెరిగిన ఆయుర్దాయం వల్ల ఉద్యోగులు దీర్ఘకాలం పాటు ఆరోగ్యంగానే ఉంటున్నారు కాబట్టి వారి అనుభవాన్ని దేశం కోసం మరింత కాలం వాడుకోవాలని కొందరు సూచిస్తూ ఉన్నారు. మరి దీనివల్ల నైపుణ్యం కలిగిన సీనియర్ అధికారుల సేవలు ప్రభుత్వానికి అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా సాంకేతిక మరియు వైద్య రంగాల్లో అనుభవజ్ఞులైన వారి కొరత ఎక్కువగా ఉన్నందున వారిని సర్వీస్‌లో కొనసాగించడము వల్ల పరిపాలనలో నాణ్యత పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కానీ ఈ నాణ్యానికి మరోవైపు కూడా ఉంది. అదే నిరుద్యోగ సమస్య. రిటైర్మెంట్ వయసును పెంచడం వల్ల కొత్తగా ఉద్యోగాల కోసం వేచి చూస్తున్నటువంటి యువతకు అవకాశాలు తగ్గే ప్రమాదం ఉందని సామాజిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఒక రిటైర్డ్ ఒక ఉద్యోగి రిటైర్ అయితేనే ఆ స్థానంలో ఒక కొత్త నోటిఫికేషన్ రావటానికి, ఒక నిరుద్యోగికి ఉద్యోగం రావటానికి అవకాశమే ఉంటుంది. మరి వయసు పెంచుకుంటూ పోతే వేకెన్సీస్ ఏర్పడవు. దీనివల్ల నిరుద్యోగ యువత పెరిగి, నిరుద్యోగ శాతం పెరిగి యువతలో అసంతృప్తి నెలకొనే అవకాశం ఉంది. మరి అనుభవం ఒకవైపు ముఖ్యమైనప్పటికీ కొత్త రక్తం, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న యువత సిస్టమ్‌లో రావటం కూడా అంతే ముఖ్యంగా ఉంటుంది. కాబట్టి చివరగా చెప్పాలి అంటే పదవీ విరమణ వయసు పెంపనేది కేవలం ఒక వ్యక్తిగత విషయం కాదు. ఇది దేశం యొక్క మొత్తం శ్రామిక శక్తి మరియు ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే అంశము. ప్రభుత్వాలు ఒకవైపు పెన్షన్ భారాన్ని తగ్గించుకోవాలని, మరోవైపు సీనియర్ల అనుభవాన్ని వాడుకోవాలని చూస్తున్నప్పటికీ యువతకు అన్యాయం జరగకుండా బ్యాలెన్స్ చేయాలన్న
అవసరం ఉంది. మరి రాబోయే నెలల్లో దీనిపై కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు లక్షలాది మంది ఉద్యోగులు మరియు కోట్లాది మంది నిరుద్యోగుల భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మరి ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం ఎటువంటి శాస్త్రీయమైన నిర్ణయం తీసుకుంటుందో అని అందరూ ఉత్కంఠతగా అయితే ఎదురు చూస్తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశంగా అయితే భారతదేశం తన మానవ వనరులను ఎలా సమర్థవంతంగా వాడుకుంటుంది అనేది ఈ నిర్ణయం పైనే ఆధారపడి ఉంటుందనే చెప్పవచ్చు.